హాయ్ హలో నమస్తే. ఒక తెలుగుదేశం కార్యకర్త ఉప్పలపాటి గాయత్రి అని ట్విట్టర్లో కనిపిస్తుంది. ఆమె ట్విట్టర్ హ్యాండిల్. ట్విట్టర్లో చూస్తే చాలా మార్నింగ్ నుంచి బాగా ట్రోల్ అవుతుంది. ఏంటి అని అంటే, ఒక టీడీపీ కార్యకర్త రామాయణ మహాభారతం మీద ఏదో కామెంట్ చేసింది. పాకిస్తాన్ స్పేస్ G3 స్పేస్లో ఎక్స్లోకి వెళ్ళి స్పేస్ మీటింగ్కి ఏదో అటెండ్ అయిందంట. పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ రామాయణ మహాభారతం మీద కామెంట్ చేసింది. విపరీతమైనటువంటి అవమానించింది. ఆమెను సస్పెండ్ చేయాల్సిందే, చంద్రబాబు నాయుడు గారు స్పందించాల్సిందే, లోకేష్ గారు స్పందించాల్సిందే అని మార్నింగ్ నుంచి ట్విట్టర్లో కొడుతూ ఉన్నారట. నాకు తెలీదు, నేను సడన్గా ట్విట్టర్ ఓపెన్ చేస్తే నాకు కనిపించింది. ఓకే, అయితే ఆమెని సడన్గా సస్పెండ్ చేశారని నేను చూశాను. ఇదేందనా సస్పెండ్ చేశారు, అంత పెద్ద తప్పేం చేసిందా ఏమని. అప్పుడు నేను స్టార్టెడ్ రీసెర్చింగ్ ఆన్ హర్. ఈమెను ఎందుకు సస్పెండ్ చేశారు, ఆమె ఏమంది, అసలు ఆమె ఏంటి, ఆమె మాట్లాడిన మాటలు ఏంటి అని మొత్తం ఆడియో మొత్తం విన్నానండి. నేను ఆడియో మొత్తం వింటే ఆమె మాట్లాడినటువంటి మాటలు అభ్యంతరకరంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. కానీ యాక్చువల్గా ఆమె అలాంటి ఏం పదం మాట్లాడలేదు. పొరపాటుని ఏదో కరెక్ట్గా ప్రజెంట్ చేయలేక ఆమె ఒక పొరపాటు చేసినట్టుగా అనిపించింది. కానీ యాక్చువల్గా ఆమె వెరీ క్లియర్ ఆమె ఏం చెప్పింది అనే దాని మీద. నేను ఆడియో మొత్తం విని చెప్తున్నాను. ఆమెకు అన్యాయం జరిగిందని నేను ఒక అవగాహనకైతే వచ్చాను. ఆ టీడీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆమె క్యాస్ట్ అయితే నాకు తెలీదు. ట్విట్టర్ మొత్తం చూస్తే క్రిస్టియన్ కమ్యూనిటీ అయ్యి ఉండొచ్చు అని నేను ఒక అవగాహనకు వచ్చాను. ఎందుకంటే ఎక్కడో ఒక చాట ఐ లవ్ జీసస్ అనేటువంటి ఒక పోస్ట్ చేసింది. ఓకే, సో మోస్ట్ ప్రాబబుల్ ఏదో గుడ్ ఫ్రైడేకో క్రిస్మస్కో గ్రీటింగ్స్ పెట్టినట్టుగా ఒక పోస్ట్ చేసింది. సో ఐ అండర్స్టూడ్ దట్ షీ మైట్ బి క్రిస్టియన్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆరు ఒక పోస్ట్లో నేను ఎథీస్ట్ అని పోస్ట్ చేసింది. ఓకే, ఎథీస్ట్ అయ్యి ఉండొచ్చు, క్రిస్టియన్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆమె ఆడియో మొత్తం విన్న తర్వాత నేను ఒక అవగాహనకు వచ్చి చెప్తున్నాను. దయచేసి మీరు ఈ వీడియో స్కిప్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఆమె నిజంగా తప్పు చేసిందా లేదా మీకే అర్థమైంది. ఆ ఆడియో మొత్తం నేను మీకు వినిపిస్తాను, మీకు తెలుగులోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆమె ఏమేమి మాట్లాడింది అనేది. ఇప్పుడు నేనేం టీడీపీ కార్యకర్తను కాదు, అయినా సరే ఒక టీడీపీ కార్యకర్తను నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే, మహిళ, అది కూడా ఒక మైనారిటీకి చెందినటువంటి మహిళలు ఎంతో కష్టపడితే ఆ స్టేజ్కి వస్తారండి. ఆ స్టేజ్కి వస్తే ఒక సిల్లీ రీజన్ బట్టి, ఒక చిన్న రీజన్ బట్టి వాళ్ళ యొక్క రాజకీయ జీవితాల్ని టక్కన మీరు సస్పెండ్ చేసేసి వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేయటం అనేది కరెక్ట్ కాదని నేనైతే అనుకుని ఒక అవగాహనకు వచ్చాను. నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీ కార్యకర్త ఏం మాట్లాడారు అనేది అర్థం కూడా చేసుకోకుండా, వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండా, పోస్ట్ మార్టం చేయకుండా, ఆడియో మొత్తం మీరు వినకుండా, ఏదో ట్విట్టర్లో ఆ మీద కంప్లైంట్ వెళ్తున్నాయి, పోస్ట్ చేస్తున్నాయని చెప్పి మీ కార్యకర్తని మీరు టకాని మీరు సస్పెండ్ చేస్తే, కార్యకర్తను కూడా కాపాడుకోలేనటువంటి నాయకులు మరి మిమ్మల్ని నమ్మి వాళ్ళందరూ ఎంట రావాలి కదండి. కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కదా. మీరు ఆలోచించాలి కదా, ఆమె ఏమందనేది మీరు వినాలి కదా. ఇప్పుడు నేను వినిపిస్తాను, మొత్తం వినిపిస్తాను, ఆమె ఏమన్నది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, మొత్తం ఏమందో. ఓకే, నేనైతే ఒక అవగాహనకు వచ్చాను. ఏంటంటే ఆమె మాట్లాడిన పదాలు తప్పుదొరలేయి, నేను ఒప్పుకుంటున్నా, పదాలు తప్పుదొరలేయి. కానీ ఆమె తప్పు చేయలేదని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఆడియో మొత్తం విన్నా, అది మీకు వినిపిస్తా. చూడండి అసలు అట్లా ఆమె ఏమంది అనేది. ఈ వీడియో స్కిప్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు ఆమె అర్థమవుతుంది ఆమె ఏం మాట్లాడింది మీకు అనేది. ఓకే, వినండి. We run on constitution, not on Mahabharata or Ramayana or anything else. Okay, we do respect our culture, but it doesn't mean that we do whatever it is told there. We go and kill everyone, we rape everyone. No, it's not like that. We just get you may not be that sort of person. సో ఇదేంటంటే ఆమె ఏమందంటే, భారతదేశము అనేది రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద నడిచేది, రామాయణ మహాభారతాల మీద నడవదు అంటే అర్థం మేము వాళ్ళు రెస్పెక్ట్ చేస్తాము. దాని అర్థం అక్కడ ఏది చెబితే అది, అంటే చంపమన్నా రేప్ చేయమన్నా సరే మేము చేస్తామనేది ఏం లేదు, మాకు రాజ్యాంగం అనేది ఒకటి ఉంది అనేటువంటి పదం వాడితే, ఆ పదాన్ని కరెక్ట్గా తను ప్రజెంట్ చేయలేకపోయిందని నేను అనుకున్నా. బట్ ఆమె డీపర్గా నేను ఆలోచించా. ఎందుకు నేను అంత డీపర్గా ఆలోచించానంటే, ఆడియో మొత్తం వింటే ఆమె ఈ మాటలు అనుండదని నేను ఒక కన్ఫ్యూజన్కి, ఒక కంక్లూజన్కి వచ్చేసి నేను ఈ వీడియో పెడుతున్నాను మీకు. ఓకే,
లాస్ట్ వరకు మీరు వినండి, ఆమె ఏమన్నదో మీకు చెప్తాను. ఆ మాట అన్నారని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో, అంటే రామాయణ మహాభారతాల్లో రేప్ చేయమన్నారు, కిల్ చేయమన్నారు అని చెప్పి, చంపేయమన్నారు అని చెప్పేసి మీ ఒక టీడీపీ కార్యకర్త అందే అని చెప్పేసి విపరీతంగా ఆమె యొక్క పొలిటికల్ కెరీర్కి ఎండ్ చేయడం కరెక్ట్ కాదు. వెంటనే ఆశ్చర్యం వేసింది ఏంటంటే, చూడండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు సస్పెండ్ చేస్తున్నామని చెప్పి వెంటనే నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు అదే బీజేపీకి సంబంధించిన మాధవీలత అనేటువంటి ఒక హీరోయిన్ మీద ప్రాసిక్యూట్ అంటే మరి ఇంత యాక్టివ్ తీసుకోలేదే. ఓకే, దళితుల మీద దాడులు చేసిన వాళ్ళని వెంటనే ఇంత యాక్షన్ తీసుకోలేదే. మన పాస్టర్ ప్రవీణ్ లాంటి వాళ్ళు ఒక హత్య జరిగిందని అనుమానం వస్తే ఇంత క్విక్గా నిమిషాల్లో యాక్షన్ రాలేదే. ఎందుకంటే మైనారిటీస్, దళితులు, నాకు తెలియదు ఏం క్యాస్ట్ ఎంత నాకు తెలియదు, ఓకే, బట్ ఒక మైనారిటీ అయితే నేను అనుకుంటాను. ఎందుకంటే ఐ లవ్ జీసస్ అని ఒక పోస్ట్ చేసింది కాబట్టి క్రిస్టియన్ అవగాహనకు వచ్చా. ఓకే, మైనారిటీస్, దళితులు అనగానే టక్కన సోషల్ మీడియాలో గొడవ రాగానే 2 నిమిషాల్లో సస్పెండ్ చేసి పడేస్తారే. అది కనుక పాతకాలంలో కనుక శూద్రులను తీసుకెళ్ళి అంతన చంపేసి ఆ బిల్డింగులు ఏమంటారు, ఆ బిల్డింగుల్లో పడేసేవాళ్ళు కదా పాతకాలంలో శూద్రుల్ని. ఏంటంటే మంచిదట, శూద్రులు బలిస్తే మంచిదని చెప్పి బిల్డింగ్ పునాదులు వేసి పడేసేవాళ్ళు కదా. దానికి దీనికి ఏం తేడా అండి? వీళ్ళు ఈ రోజులు ఆ రోజు మీరు మనుషులను చంపి వేసి పడేసేవాళ్ళు శూద్రుడు కాబట్టి, ఈరోజు మైనారిటీస్, దళితులు కాబట్టి 2 నిమిషాల్లో సస్పెండ్ చేసి పడేసి వాళ్ళ పొలిటికల్ కెరీర్కి సమాధి చేస్తున్నారు. అంతే కదా తేడా. ఏముంది దానికి దీనికి తేడా నేను అనుకుంటాను. ఓకే, ఆలోచించాల్సింది అంటున్నా. మీ తెలుగుదేశం కార్యకర్తే కదా, ఆమె చాలా వండర్ఫుల్ పదాలు మాట్లాడింది. ఆమె ఆడియో మొత్తం వింటాయి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేయబోయే ముందు, లోకేష్ గారు సస్పెండ్ చేయబోయే ముందు ఆమె ఆడియోని మొత్తం మీరు విన్నారా? పోస్ట్ మార్టం చేశారా? ఆమె ఏమన్నదని మీరు విన్నారా? వెంటనే సస్పెండ్ చేసేస్తారండి. ఓకే, సరే, తర్వాత తీసుకోవాలని కోరుకుంటాను. ఎందుకంటే వీళ్ళు ఎంతో కష్టపడితే తప్ప వీళ్ళు ఆ స్టేజ్కి రారు. వీళ్ళు కార్యకర్తలు వచ్చిన తర్వాత మీరు వెంటనే ఫుల్ స్టాప్ పెట్టడం అనేది కెరీర్కి మంచిది కాదని ఇంకొకసారి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించాలి. ఓకే, కార్యకర్తలను వెంటనే మీరు బలి తీసుకోకూడదని మీకు ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. సరే, ఆ ఆడియో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. ఇక చూడండి, ఇక్కడ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు చెప్పింది అంటే షీ లుక్స్ లైక్ క్రిస్టియన్ అని నేను ఒక అవగాహనకు వచ్చాను. నాకు తెలియదు, ఇది ఇక్కడ ఒకటి పోస్ట్ చేసింది. అదేంటంటే క్రిస్టియానిటీ ఆఫర్స్ ఎ బెటర్ ఆఫర్ దాన్ అదర్స్ లైక్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ట్రీట్మెంట్ ఆఫ్ ఇల్నెస్. ఇక్కడ చూడండి, ఎస్ ఐ లవ్ జీసస్ ఆమెన్ అని పోస్ట్ చేసింది. అంటే నేను క్రిస్టియన్ అనే ఒక అవగాహనకు వచ్చా. ఓకే, ఇది చూడండి, ఎవరో కంప్లైంట్ చేశారంటే గాయత్రి అనే ఆమె ఇట్లా రామాయణ మహాభారతం మీద కామెంట్ చేసింది అని చెప్పేసి అమిత్ షా గారికి, ఇది హానరబుల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి లెటర్ రాశారు. అందుకని వెంటనే 2 నిమిషాలు సస్పెండ్ చేసి పడేశారు ఒక కార్యకర్తని. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఆమె ఆడియో మొత్తం వినిపిస్తాను. అంటే అది వాళ్ళు ఏదో డిస్కషన్ ఉంది, వాళ్ళది కట్ చేసి ఏం ఆడియో మాత్రం వినిపిస్తాను, మీకు తెలుగులో చెప్తాను. ఆమె ఏమంది వినండి. Yes, like Hindus versus Hindus, rather than Hindus versus Muslims, the war is between Hindus and Muslims right now, Hindus and Hindus right now. Because we've been weeping on behalf of all those Muslims, the women who have been married to Pakistani citizens and who are held back in India today, who are unable to go reach their families. అంటే ఆమె ఏమందంటే వాళ్ళకి ఏదో అవతల డిస్కషన్ జరుగుతుందండి, గ్రూప్ డిస్కషన్. ఈ మాటల వరకు మీకు వినిపిస్తున్నాను. ఈమె ఏమందంటే భారతదేశంలో ఈ గొడవలు హిందువులు ముస్లింకి, హిందువుకి ముస్లింకి, క్రిస్టియన్కి ముస్లింకి కూడా గొడవ జరుగుతున్నాయి. అంతర్గతంగా చాలా గొడవలు ఉన్నాయి. ఓకే, ముస్లిం మైనారిటీకి సంబంధించిన కొంతమంది ఆడవాళ్ళు ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఇక్కడ భారతీయుల్ని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు కొంతమంది పాకిస్తాన్ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ కోసం మేము రోజు ఫైట్ చేస్తున్నాము. ఆడవాళ్ళని మీరు ఇమ్మీడియట్గా పాకిస్తాన్ వెళ్ళమన్నారు కదా, వాళ్ళని ఎందుకు మీరు పంపిస్తారు అనే వాళ్ళ కోసం మేము వారం నుంచి మేము మాట్లాడుతున్నాము అని ఒక మహిళ, ఆమె కూడా ఒక మహిళే కదా, ఆ మహిళల్ని మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని వర్షన్లో మాట్లాడిందండి. ఓకే, అది ఒకవేళ ఆమె వర్షన్, ఆమెకు అభిప్రాయం ఉండొచ్చు కదా, నాకు అభిప్రాయం ఉంది. నేను మార్నింగ్ వీడియో పెట్టాను ఏమని, వీళ్ళు మేబీ ఈ యొక్క మహిళల జోలికి వెళ్ళకపోతే బెటర్ ఏమో. జనరల్గా టెర్రరిస్టులు మొత్తం కూడా వీళ్ళందరూ కూడా మగవాళ్ళు ఉంటారు తప్ప మహిళలు ఎక్కడ కనబడలేదు. ఓకే, మరి ఈ మహిళలను పంపించుకుని ఉంటే బెటర్ నాకు అనిపించింది. అదే వర్షన్లో మాట్లాడింది. ఓకే, ఈ మహిళలు ముస్లిం మైనారిటీల కోసం మేము మాట్లాడుతున్నామని చెప్పిందండి. ఇంకోటి వినండి. పాకిస్తాన్ literally they're crying at the borders to send them back to Pakistan where they're not allowed by Pakistani.
international. I mean, What's your name? షీఈ్ నాట్ బ్లేమింగ్ ఇండియా, షీఈ్ బ్లేమింగ్ పాకిస్తాన్. ఆమె ఏమంటుంది, చాలామంది భారతీయుల్ని మీరు పాకిస్తాన్లోకి వెళ్ళిపోమన్నారు, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు రానివ్వట్లేదు అని చెప్తుంది. అర్థమైందా ఆమె ఏమన్నదో? పాకిస్తాన్ బోర్డర్లో దే ఆర్ నాట్ అలౌయింగ్ దెమ్ టు గో టు పాకిస్తాన్ అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళని బ్లేమ్ చేస్తుంది. my name is Gayatri. I'm from Andhra Pradesh, south of India, where I seriously believe in all the religions. I mean, I'm not an extremist. For sure, I'm not an extremist. I'm just. నా పేరు గాయత్రి, నేను సౌత్ ఇండియా నుంచి వచ్చాను, నేను ఎక్స్ట్రీమిస్ట్ని కాదు అనే పదం మాట్లాడింది. ఓకే, Because right now in India, the pitch is so high that we are fighting within ourselves. Me myself, I've been fighting from last 1 week or whatever it is. With the same Indians, asking them, please have some patience. Don't call out every Muslim. Please don't. మా భారతదేశంలో మేమే కొట్లాడుకుంటున్నాము, వారు 1 వీక్ నుంచి మేమే రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి ఓపిక పట్టండి, ముస్లిమ్స్ని మీరు అంటే వెళ్ళిపోండి అంటున్నారు కదా. ఇప్పుడు టెర్రరిజం జరగగానే ముస్లిమ్స్ మీద ట్రోలింగ్ చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు, ఆ ముస్లిమ్స్ తరపుని మేము మాట్లాడుతున్నాము అని చెప్తుందండి. దాంట్లో తప్పేముంది నాకైతే అనిపించలే. ఓకే, Don't call out every nation. Because the earlier time also when the water was flooding, even we are worried how Pakistanis are going to live, because we have seen floods recently in India also. We know the pain, we know the loss of. పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడుతుంది కాబట్టి, వాటర్ ఇష్యూ వచ్చింది కాబట్టి ఆమె ఏమంటుందంటే, మాకు రీసెంట్గా ఫ్లడ్ వచ్చినప్పుడు విజయవాడలో వాటర్కి షార్టేజ్ వచ్చినప్పుడు మేము ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్కి సింధు నది జలాలు ఆపేస్తున్నారు కదా, ఆ వాటర్ ఆగిపోతే పాకిస్తాన్కి ఎంత ప్రాబ్లం అయిద్దా అనేది మేము వీ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్ అందే తప్ప వాటర్ రిలీజ్ చేయమని చెప్పింది ఏంటి ఆమె ఏమన్నా. వీ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. వాళ్ళతో డిస్కషన్ జరిగినప్పుడు కొన్ని కామన్ సెన్స్ మేనర్స్ ఉంటాయి, ఆ మేనర్స్తో మాట్లాడుతుంది కదా. Lives. We don't encourage any kind of violence. This is why Indians, wherever we go, whatever country we go, we live with pride. Every country welcomes us without a second. మా భారతదేశంలో మేము వైలెన్స్ను కోరుకోము, మేము భారతీయులు ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని వెల్కమ్ చేస్తారు, ఎందుకంటే మేము వైలెన్స్ను కోరుకోము, మేము తలెత్తుకొని తిరుగుతామని భారతదేశాన్ని ఆ తలెత్తుకొని తిరిగే విధంగా మాట్లాడిందండి ఆమె. ఇవన్నీ వదిలేసి ఒక చిన్న పదాన్ని పెట్టుకొని టక్కన ఆమె సస్పెండ్ చేసి పడేసి, ఇదే నేను అదే చెప్తున్నా, మైనారిటీస్ అనగానే ఆలోచించరండి, వెంటనే వేసి పడేస్తారు అంతే, మెడ మీద కత్తేసి నరికేసినట్టు వేసేయడమే. Thought. So I belong to a political party. I hope you all know Mr. Chandrababu Naidu. He's from Andhra Pradesh. He's Chief Minister of Andhra Pradesh. Yeah, South India, and I belong to Andhra Pradesh with Mr. Chandrababu Naidu, who is a secular leader who believes in secular, and he practices he respects every Muslim and every Christian. He's laughing because this is what I've been telling. కనీసం ఈ మాట కోసమన్నా సరే చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా ఆలోచించి ఉండాల్సింది. ఆమె ఏమంటుందంటే, నేను ఒక పార్టీ కార్యకర్తని, చంద్రబాబు నాయుడు అని మా నాయకుడు ఉన్నారు, ఆయన సెక్యులర్ లీడరు, అన్ని మతాలను గౌరవిస్తాడు, ఆయన చాలా రెస్పెక్టబుల్ పర్సన్ అని చంద్రబాబు నాయుడు గారిని పాకిస్తాన్ వాళ్ళతో పొగుడుతుంటే ఆలోచించకుండా మీరు ఆమెను సస్పెండ్ చేశారా తెలుగుదేశం వాళ్ళు? కనీసం ఈ ఆడియో వినుంటే, అరే ఆమె నా గురించి ఎంత రెస్పెక్ట్ ఉందని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఉండాల్సింది కదా. అరే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయగానే వాళ్ళు వెంటనే సస్పెండ్ చేసేస్తారండి, వెంటనే బలిచ్చేస్తారండి మైనారిటీస్ని. We have been fighting among each other, Hindus among each other. Why? We've been telling them, please stop this nonsense. They are sick of this because no one wants violence. No one. భారతదేశంలో హిందువులు ముస్లింలు కొట్టుకుంటున్నారు, మాకు ఇప్పటికే విరక్తి వచ్చేసింది, వీఆర్ సిక్ ఆఫ్ దిస్. ఓకే, ఈ వైలెన్స్ ఆపండి అని మేము రోజు చెప్తున్నామని అంటుందండి. ఇప్పుడు ఆమె కదా, మేము చెప్తున్నాం కదా, రోజు చాలామంది చెప్తున్నారు కదా. One held-down incident which if you have looked into, some men were pants were ripped off and checked if he is a Muslim or not. And this has hit hard on Hindus, especially Indian Hindus. The thought that I think the TRF ఇక్కడ హిందువుల్ని సపోర్ట్ చేస్తూ ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడింది ఆమె. ఇదిగోండి, పహల్గామ్లో హిందువుల యొక్క ప్యాంటు లుప్పదీసి చూశారు, ముస్లిమా కాదా అని చెప్పి కాల్చే ముందు అది హిందువుల మీద ఎంతకన్నా దారుణం లేదని ఆమె మాట్లాడుతుంటే హిందువుల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడింది కదా బ్రదర్. ఎందుకు ఏమైనా బలి చేసుకోవటం ఎందుకు, మీరు ట్రోల్ చేయటం ఎందుకు? మీరు హిందువులు ట్రోల్ చేయగానే మెజారిటీ ఉన్నారు కాబట్టి మైనారిటీస్ని ఈజీగా పార్టీలు చూడరు, అంతే, బొచ్చు కత్తిరించినట్టు కత్తిరించి అవతల పడేస్తారు మైనారిటీస్ అనగానే.
పార్టీలు కూడా ఆలోచించమన్నమాట. ఎందుకు? మైనారిటీ, మెజారిటీ ఓట్లు పోతాయని భయం వాళ్ళకి. ఆమె హిందువుల్ని పొగుడుతూ మాట్లాడుతుంది. హిందువులకి అన్యాయం జరిగిందని పాకిస్తాన్ వాళ్ళ ముందు మాట్లాడుతుంది కదా ఆమె. సంథింగ్ రెసిస్టెంట్ some Lashkar Toba shadow team or something, they have taken they have gave a statement that this is their act. They openly gave a statement that this is the act because they are against Article 370 in India, which was passed recently in Parliament. They are against the act. They don't want the Kashmiri Muslims to cooperate with Indian government. They don't want the Kashmiris to be happy. So this is why they told the same statement. They don't want the business to go. అదే టెర్రరిస్టుల గ్రూపులు ఎవరైతే ఉందో ఆ గ్రూపుల గురించి చెప్తూ, ఆ టెర్రరిస్ట్ అనేవాళ్ళు మోడీ గారి ప్రభుత్వం 370 ఆర్టికల్ పెట్టడం తోటి వాళ్ళకి నచ్చలేదు. టెర్రరిస్టులకి ప్రశాంతంగా ఉన్నారు కాశ్మీర్లో, ప్రశాంతంగా ముస్లిమ్స్ ప్రశాంతంగా ఉండటం ఆ టెర్రరిస్టులకు నచ్చలేదు, కాబట్టి వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారని టెర్రరిస్టులు తిడుతుంది. తప్పేంటి? అది మీకు కావాల్సిందే. మీరు చెప్పేది కూడా అదే కదా. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ ఎత్తేసి మంచి పని చేశాడు, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇది ఈ టెర్రరిస్ట్ నాయాలు వచ్చి మొత్తం రచ్చరచ్చ చేశారు. ఇప్పుడు అదే కదా ఆమె చెప్పింది, మీరు చెప్పింది. ఏం తేడా ఉంది? మీరేం చెప్పారు అదే కదా చెప్తున్నారు. ఈ యొక్క ఆడియో మొత్తం విన్న తర్వాత వినకుండా ఒక చిన్న ముక్క కట్ చేసి రామాయణ మహాభారతంలో ఏదో ఉందని చెప్పేసి ఆమెను బలి తీసుకున్నారని నేను ఈ యొక్క మెజారిటీ ఉన్నటువంటి ఈ యొక్క రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీలు మీ అందరికీ చెబుతున్నాను. మీరు ఇది అన్యాయంగా ఒక ఆడపిల్ల యొక్క రాజకీయ కెరీర్ని మీరు అన్యాయం చేశారని నేనైతే ఒక అవగాహన వచ్చి మీకు చెప్తున్నాను. నేను in Kashmir because majority of Muslims in Kashmir are very happy right now. They're making business. Tourists are coming. There is so much tourism development in India and Kashmir particularly. Every Hindu, every Christian, every Muslim are now freely going to Kashmir. They are exploring Kashmir. అంతకంటే బెటర్ మోడీ గారిని ఏం పొగుడుతుందండి ఆమె. 370 ఆర్టికల్ ఎత్తేయటం ద్వారా ప్రతి క్రైస్తవుడు, ప్రతి ముస్లిం, ప్రతి హిందూ ఫ్రీగా జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోతున్నారు, టూరిజం డెవలప్ అయిపోయిందని మోడీ గారిని పొగుడుతుంటే ఆమె మీద మీకు ఎలా ట్రోలింగ్ చేయాలనిపించింది? ఎలాగా మీద మీకు ఇంత పెద్ద యాక్షన్ అన్యాయం చేయాలనిపించింది మీకు? నాకైతే అర్థం కాల. ఆడియో విన్న తర్వాత నాకు అర్థమైంది. నేను టీడీపీ వాడిని కాదు, ఈమె టీడీపీ కార్యకర్త. నేను వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తున్నా. నేను వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేసినప్పుడు మరి ఈమె నాకెందుకులే, నేను వదిలేయగలను. కాదు, నాకు అన్యాయం అనిపించింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను దీని మీద. We're encouraging the brotherhood. At this time, this incident happens, and you know who is at risk? Muslims in India. As you suggested, Muslims in India is definitely at risk because they themselves have to face every Hindu, thinking that everyone is looking at them in kind of like disbelief. Is he the person who is the bad? ఇప్పుడు ఏమందంటే ఆ టెర్రరిస్టులు వచ్చి అటాక్ చేయటం వల్ల ఎవరు రిస్క్లో పడ్డారంటే ముస్లిమ్సే రిస్క్లో పడ్డారు. ప్రతి ఒక్కరు ముస్లిమ్స్ని అనుమానాస్పదంగా చూస్తున్నారు. ఇదిగో ఇప్పుడు పహల్గామ్లో గొడవ చేసింది వెనక అని చెప్పి ముస్లిమ్స్ మొత్తాన్ని అనుమానాస్పదంగా చూస్తున్నారు. ఈ టెర్రరిజం వల్ల ముస్లిమ్స్లో రిస్క్ పడ్డారని చెప్పి చెప్తుందండి. ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడిందని ఐఎమ్ సర్ప్రైజ్డ్ దట్ ది వే షీ స్పోక్ ఆన్ ద ఎక్స్. Is this person seriously loyal to this nation? Is this person? They have internal activities due to political affiliations. I agree. Whatever you told earlier, but whatever you told, 100% every leader, 100%. I'll tell you, I can guarantee you, every leader, every chief minister, including a prime minister, who never mentioned to any Muslim, this is a Hindu. This is not a Hindu-Muslim war. ఏమాత్రం మీకు ఇంగ్లీష్ ఉంటే ఈమెను మీరు పొగుడు ఉండేవాళ్ళండి. ఇంత ట్రోలింగ్ చేసి రచ్చరచ్చ చేసి ఆమె జీవితాన్ని నాశనం చేసి ఉండేవాళ్ళు కాదు. ఆమె ఏమందా తెలుసా? ఇంత గొడవ జరిగినా సరే, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కానీ, ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ ఇది హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవని లేదు, ఒక ఉగ్రవాద చర్యగానే చూశారు అని నరేంద్ర మోడీ గారిని కూడా ఆమె కామెంట్ చేయలేదు కదా. నరేంద్ర మోడీ గారిని కూడా కామెంట్ చేయనప్పుడు ఇప్పుడు ఈ ట్రోల్ చేసింది ఏంటి అంటే తర్వాత ఏదో ఒక పొరపాటున ఒక మాట అంది, దానికి కూడా ఒక అర్థం ఉంది. నేను వినిపిస్తా, వినండి ఇంకేమందో. This is the thing that our innocent Indians are attacked, and 100% we have to find out who are the terrorists. They wanted to create a rift because this is all politically affiliated games. Please don't get into the trap just like any other stupid human beings. Okay, this is political game. వాళ్ళందరూ గొడవలు సృష్టించిన ట్రై చేస్తున్నారంటే ఎవరు?
అక్కడ ఉన్న టెర్రరిస్టులు కానీ లేదా అంతర్గతం కానీ హిందూ ముస్లిమ్స్ గొడవ కానీ పొలిటికల్ అఫిలియేషన్ ఉంది అని చెప్తుంది. ఓకే, pointing out the religion. In every religion, in every community, in every country, out of 100, there will definitely be 10 people who are terrorists. There will be 10 people who are extremists who don't want the peace to be going on. So, ప్రతి రిలీజియన్లో కూడా ఎక్స్ట్రీమిజం అనేది ఉంది. ప్రతి రిలీజియన్ అంటే ఇప్పుడు ఆమె రిలీజియన్ కూడా ఆమె ఏదో ఒక రిలీజియన్, ఇప్పుడు నీకు క్రిస్టియనో లేదా ఎథిస్ట్ అని చెప్పింది ఒక దాంట్లో, క్రిస్టియన్ అనుకోండి ఎగ్జాంపుల్, ఆమె క్రిస్టియన్లో కూడా టెర్రరిస్టులు ఉన్నారు, క్రిస్టియన్లో కూడా ఎక్స్ట్రీమిస్టులు ఉన్నారు అని చెప్పినట్టే కదా అర్థం. ప్రతి రిలీజియన్లోనూ ఎక్స్ట్రీమిస్టులు ఉన్నారు, ఒక 10%, మిగతా వాళ్ళందరూ మంచి వాళ్ళు అని చెప్తుంది కదా. definitely they'll preach such kind of practices, and some fools will follow those because of the political affiliations. No country is an exception to this. Please don't tell me that only India is like. ఈ రాజకీయాల కోసం కొంతమంది ఫూల్స్ చేసే గొడవే అంది, అందుకని ఎవరో హట్ అయి ఉంటారు. Please, no country is an exception to this, and I seriously urge you people to please stand up for the same community, because today Islamic people, innocent Islamic people are suffering throughout the world because of the acts carried. ఆమె పాకిస్తాన్ వాళ్ళు సఫర్ అవుతున్నారని చెప్పలా, టెర్రరిస్టులు సఫర్ అవుతారని చెప్పలా. ఆమెను ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆమె ఏమైంది? ఇన్నోసెంట్ ముస్లిమ్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఉన్న ఇన్నోసెంట్ ముస్లిమ్స్ సఫర్ అవుతున్నారు అన్న మాట అందరూ అడుగుతున్నారు కదండి. రాహుల్ గాంధీ అదే అంటున్నాడు, నేనే అదే అంటున్నాడు, అన్ని పార్టీలు, మైనారిటీలు, సెక్యులర్ పార్టీలు అందరూ అదే అంటున్నారు కదా, ఇన్నోసెంట్ ముస్లిమ్స్ని మీరేమి అన్యాయం చేయకుండా. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంటాడు కదా. ఎందుకండి ఈ మీద ఇంత ట్రోలింగ్ చేశారు? Few people, very few people. I did obviously. I'll get, because at the moment of peak moment, I have stood for Muslims, and obviously people will treat me as another terrorist who co-fellows like Indians. అదే నేను ముస్లిమ్స్ తరపున మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను కూడా ఒక టెర్రరిస్ట్ లాగా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు అందే. They hide the emotions. Not everyone has to be balanced. You don't expect everyone to be a G3. You don't expect everyone to be a Hamad, okay? అందరూ కూడా ఒకలాగా ఉండరు. కొంతమంది ఎమోషనల్గా ఉంటారు, కొంతమంది ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉంటారు. కాబట్టి ఎవరైతే ఇంబ్యాలెన్స్డ్గా ఉంటారో వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తారని అందండి. No one is encouraging here. No one is encouraging, except for maybe there are hardly few people. And the bad thing is those videos are going viral because many, as earlier Priyanka has told, there is left wing, there is right wing, and left wing obviously they propaganda the videos more and more. Everything is exaggerated. I mean, the same is exaggerated. Even if a Muslim attacks a Hindu, even that is exaggerated just because they want the communal hatred inside the country, not only in the country, even in the world. ఇక్కడ ఏమందో తెలుసా, భారతదేశంలో లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ అని రెండు ఉన్నాయి. ఈ లెఫ్ట్ వింగ్ కూడా ప్రతిదాన్ని ఎగ్జాజరేట్ చేస్తారు. లెఫ్ట్ వింగ్ అంటే ఎవరండి? ఎవరు? హిందుత్వ సంస్థల కాదుగా. మీరు ఎవరినైతే ద్వేషిస్తారో ఈ కమ్యూనిస్టులు వీళ్ళందరూ లెఫ్ట్ వింగ్ అంటారు. రైట్ వింగ్ అంటే ఇప్పుడు హిందుత్వ సంస్థలు వీళ్ళందరూ రైట్ వింగ్ అండి. లెఫ్ట్ వింగ్ అంటే కమ్యూనిస్ట్ వాళ్ళు ప్రతిదాన్ని హిందూ ముస్లింని గొడవ జరిగినా, ముస్లిం హిందూ గొడవ జరిగినా సరే వెంటనే గొడవ చేస్తారు, ఎగ్జాజరేట్ చేస్తారని కమ్యూనిస్టులు నంది. హిందువులు అనలేదు కదా ఆమె. ఓకే, It is like that. From a higher level. 100% we are taking actions. We have been telling people, a few arrests also being made who are going anti-national, who are disturbing the national integrity of this nation, of the country. A few arrests also are being made. And Guys, how yes, about... ఎవరైతే యాంటీ నేషనల్ ఉన్నారో వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేస్తున్నాము, అరెస్ట్ చేస్తారు భారతదేశంలో దేశద్రోహులు మొత్తాన్ని అని అన్న. ఎవరిని? టెర్రరిస్టులనే కదా యాంటీ నేషనల్ అంటే. ఆ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా టెర్రరిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడిందే తప్ప దీంట్లో అసలు ఏంటి నాకేదో అర్థం కాలేదు. నేను ఈ వీడియో చేసేవాడిని కాదు, ఆడియో మొత్తం విని పాపం బలైపోయిందని నాకు అనిపించింది, అందుకని నేను మాట్లాడుతున్నాను ఇది. candle marches, and you don't understand even Muslims have come along. And one more thing, please, can you remove that Mahabharata, instant justice and all, because India runs on constitution, is written by... ఇక్కడ నుంచి కాంట్రవర్సీ చూడండి. కెన్ యూ ప్లీజ్ ఇక్కడ నుంచి జాగ్రత్త వినండి. ఆమె ఎలా పొరపాటు చేయలేదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎవరో అక్కడ మహాభారత రామాయణం మీద పోస్ట్ చేశారు, ఎవరు చేశారో తెలియదు. ఎవరితో మాట్లాడుతున్నారో ఈ రామాయణ మహాభారతాన్ని ఫోటో పెట్టి ఇన్స్టంట్ జస్టిస్ మీద పాకిస్తాన్లో ఎవరో ట్రోల్ చేస్తున్నారు. దేని మీద? రామాయణ మహాభారతం మీద పాకిస్తాన్లో ట్రోల్ చేస్తుంటే దాన్ని ఆమె ఏమందంటే, కెన్ యూ ప్లీజ్ రిమూవ్ ఈ యొక్క రామాయణ మహాభారతం మీద మీరు ఏదైతే ట్రోల్ చేస్తున్నారో కెన్ యూ ప్లీజ్ రిమూవ్ దట్.
ఎందుకు రిమూవ్ చేయమన్నారంటే మేము రామాయణ మహాభారతం మీద భారతదేశం నడవదు, రాజ్యాంగం మీద భారతదేశం నడిచేది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద. మీరు ఇప్పుడు ఆ రామాయణ మహాభారతాల మీద ట్రోలింగ్ చేస్తే ఇక్కడ మత గొడవలు లెగుస్తాయి యాక్షన్ అనేటువంటి కాంటెక్స్లో ఆమె చెప్పింది. అక్కడ ఒక కామెంట్ చేసింది, అది కాంట్రవర్సీ అయింది. బట్ ఇక్కడ ఇన్సిడెంట్ ఏంది, షీఈస్ డిఫెండింగ్ రామాయణ మహాభారతం మీద పాకిస్తాన్ ఎవడో ట్రోల్ చేస్తుంటే దయచేసి రిమూవ్ చేయండి రా భయ్ అని చెప్తుందండి. ఇప్పుడు అది వీళ్ళకి అర్థం కాకుండా ఆ ముక్క కట్ చేసి ట్రోలింగ్ చేస్తే బలైపోయింది ఏమే. Ambedkar, not on Mahabharata or Ramayana. Okay? India doesn't run on it because Kasab himself. Yeah, okay. I'm just telling you, we run on Constitution, not on Mahabharata or Ramayana or anything else. Okay? Yes, we do respect our culture, but it doesn't mean that we do whatever it is they're told there. We go and kill everyone, we rape everyone. No, it's not like that. And yeah. So, ఇది కాంట్రవర్సీ. ఇప్పుడు ఆమె ఏమంది, ఎవడో రామాయణ మహాభారతం మీద పాకిస్తాన్లో ట్రోలింగ్ చేస్తుంటే ఈమె ఆ మీటింగ్లోకి వెళ్ళి కెన్ యూ ప్లీజ్ రిమూవ్ ట్రోలింగ్, ఆ పోస్టులు ఏదైతే రామాయణ మహాభారతం మీద ఉన్నాయో అవి కొద్దిగా దయచేసి మీరు తీసేయండి, ఇక్కడ భారతదేశంలో గొడవలు లెగుస్తాయి, మేము రామాయణ మహాభారతం మీద దేశాన్ని నడపము, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద దేశాన్ని నడుపుతాము, ఆ రామాయణ అంటే అర్థం మేము వాటిని మేము గౌరవిస్తాము అంటే అర్థం. అక్కడ ఆ మాట అందేమందంటే అంటే అర్థం అక్కడ ఏది చెబితే అది మేము చేస్తామని కాదు, చంపమంటే చంపుతామని, రేప్ చేయమంటే రేప్ చేస్తామని అదేం లేదు, మాకు ఒక రాజ్యాంగం ఉంది అని అందండి. జాగ్రత్తగా వినండి అన్న. ఆమెమందో, రామాయణ మహాభారతాల్లో పట్టి దేశం నడవదు, అక్కడ ఏమి చెబితే అది మేము చెయ్యము అంటే అర్థం ఒకవేళ చెబితే మేము చెయ్యమంది, ఒకవేళ అక్కడ చంపమన్నా మేము చంపం, ఒకవేళ అక్కడ రేప్ చేయమని మహాభారతం చెప్పినా మేము రేప్ చేయము అన్న కాంటెక్స్లో చెప్పిందే తప్ప దాంట్లో రేప్ చేయమని ఉంది, చంపమని ఉంది అని అక్కడ ఏడందండి. పాపమ్మ మీకు ఇంగ్లీష్ అనే వాళ్ళు మొత్తం పాప నాన్న బలి తీసుకున్నారు. వాట్ షీ సెడ్, దట్ డజంట్ మీన్ వాట్ ఎవర్ ఇస్ దే టోల్డ్ వీ డోంట్ డూ దట్ అంటే అర్థం అక్కడ ఉంటే కూడా మేము చెయ్యము అని అర్థం. అంతే తప్ప అక్కడ ఉందని చెప్పిందామా. బలి తీసుకున్నారు, ట్రోలింగ్ చేశారు, అనవసరంగా మైనారిటీ వ్యక్తిని బలి తీసుకున్నారు, సస్పెండ్ చేయించారు పార్టీ నుంచి. Thank you so much, guys, and please don't mock Mahabharata or Ramayana because it's highly sensitive for us and we don't want any further violence. ఏమన్నా తెలుసా గైస్, ప్లీజ్ డోంట్ ట్రోల్ రామాయణ మహాభారతాన్ని, దయచేసి మీరు ట్రోల్ చేయకండి. ఆమన్న మా వాయిస్ ఇది, దయచేసి మీరు ట్రోల్ చేయకండి. రామాయణ మహాభారతానికి అండగా గోడగా నిలబడి మాట్లాడుతుందండి పాకిస్తాన్ వాళ్ళతోటి. ఆమెను మీరు ఒక శత్రువుగా చూపించి ఆమెను బలి తీసుకున్నారు కదా. Again being instigated in this country, at least ఇవన్నీ గొడవలు లెగుస్తాయని చెప్తుంది, మీరు అవన్నీ చేస్తే. I'm sorry, this is because of the Mumbai terror attacks. If you remember, many civilians were killed brutally on the streets, in railway stations, in hotels, everywhere. Okay, please never underestimate India also because we have good values here. Please, thank you. నెవర్ అండర్ ఎస్టిమేట్ అవర్ ఇండియా, వీ హ్యావ్ గుడ్ వాల్యూస్ ఇన్ ఇండియా అనే పదం దాంతో క్లోజ్ చేసింది ఆ మీటింగ్. ఈ వాయిస్ మొత్తం విన్న తర్వాత ఒక భారతదేశాన్ని, నరేంద్ర మోడీని, రామాయణ మహాభారతాన్ని ఆ లెవెల్లో చూపించి మాట్లాడితే అర్థం కాని వాళ్ళు మొత్తం కూడా అపార్థం చేసుకొని ట్రోలింగ్ చేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా అర్థం కాలేదా ఆమె ఏం మాట్లాడిందో. ఆమెను సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. నాకు అర్థమైందే, నేను మీకు అపోజిట్ రోజు వీడియోలు పెడుతున్నా టీడీపీకి వ్యతిరేకంగా, వినగానే నాకు అర్థమైంది ఆమె ఏం మాట్లాడిందో. ఓకే, ఇదిగో పాప ఇక్కడ ఇది ఈ అమ్మాయి, ఒక అమ్మాయి ఫోటో ఇది తిరుగుతుంది ఇక్కడ చూడండి. పాప ఎవరో ఈ పికిల్స్ అమ్మాయి, ఇది ఒక ఫోటో చూసిన. ఈ అమ్మాయి వీడియోలోకి వచ్చి మా నాన్న చర్చికి పోయేవాడు, నేను చచ్చిపోయినప్పుడు నా చివరి అంత్యక్రియలు క్రిస్టియన్ యాక్ట్లో చేయమన్నారు, అందుకని మా నాన్నగారిని క్రిస్టియన్ సాంప్రదాయంలో మేము పూడ్చిపెట్టాము, అలా అని చెప్పి నన్ను, మా అక్కని, మా అమ్మని క్రిస్టియన్స్ అని చెప్పేసి మమ్మల్ని ట్రోలింగ్ చేస్తున్నారు, దయచేసి మమ్మల్ని ట్రోలింగ్ చేయకండి అని పాపం ఈ అమ్మాయి ఎవరు వీడియో పెట్టింది. ఈ అమ్మాయి ఎవరు ఏదో ఉంది పికిల్స్ ఏదో అన్నారండి, చిట్టి పికిల్స్ ఏదో అటు, మరి అది కాంటెక్స్ట్ ఏందో నాకు తెలియదు, కానీ సడన్గా వీడియో చూసిన. ఒక ఆడపిల్ల వచ్చి మీడియా ముందు కూర్చొని దయచేసి మా మతం మీద ట్రోల్ చేయకండి అని చెప్పేదాకా వస్తే ఇంక ఏమంటామండి, మీకు వదిలేస్తున్న ఆడియన్స్ మొత్తానికి. నాకు బాధేసి మొత్తం చెప్పేసిన. థ్యాంక్ యూ, నమస్కారం.